కోటేశ్వర దేవస్థానం కోటప్పకొండ. గురవే సర్వలోకానాం విజయే భవరోగిణాం విధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి స్వరూపంగా కోటేశ్వర స్వామిగా అపర కైలాసమాన్నట్టుగా వెలుగుతున్న యొక్క మహాశైవ క్షేత్రం కోటప్పకొండ. ఈ కోటప్పకొండలో తొలి ఏకాదశి అనగా శైవేకాదశి కూడా అంటారు దీన్ని. అంటే మహావిష్ణువు స్థితికారకుడు కాబట్టి భక్తుల యొక్క అన్ని కూడా కష్టాలు తీర్చేది ఇక్కడ సేవ తీర్చుకోవడం కోసం ఒక క్షణికాలం ఈ రోజున నిద్రావస్థలోకి వెళ్తారు యోగేంద్రలోకి. అక్కడ క్షణంగా యోగేంద్రలోకి వెళ్తే ఒక యుగం జరిగినట్టు. అట్లాంటి యుగంలో కాబట్టి మహాయోగ అది కాబట్టి పుణ్యమైనది తిథి కాబట్టి శివాయ విష్ణురూపాయ శివయ శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. కాబట్టి శివుని యొక్క హృదయంలో విష్ణువు ఉంటాడు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు. కాబట్టి ఈ రోజున శివాలయాల్లో చాలా ప్రత్యేకంగా ఈ తులేకాదశి జరుగుతుంది. తర్వాత మనకి చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి రోజున సంవత్సరాది పండుగ మొత్తం కూడా అయిపోయింది ఉగాది. తర్వాత వచ్చే పండుగ ఈ యొక్క తొలి ఏకాదశి. ఈ ఏకాదశి సందర్భం తర్వాత అన్ని పండుగలు కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటారో ఈయన మేధా లక్షణాలు చూపుతున్నటువంటి మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్, తేజస్సు, గురుబలం బాగా ఉంటుంది అని చెప్పనేది ఒక ప్రతీతి ఇది పురాణంలో. కాబట్టి ఏమిటంటే దక్షిణామూర్తి అవతారం అనేది స్వామివారికి 27 లీలలు. 27 లీలలో అవతారాల్లో 25ది దక్షిణామూర్తి అవతారం. ఈ దక్షిణామూర్తి అవతారంలో దేవతలందరూ కూడా గురోపదేశం చేసిన యొక్క అవతారం. కాబట్టి మనకి జ్ఞానము, ముఖ్యంగా జ్ఞానము, తర్వాత గురుబలం బాగా ఉంటుంది. కాబట్టి ఈరోజు తెలుసుకోవడం ప్రత్యేకమైంది. ఇంకోటి దేవతలు కనుక కొలిస్తే ఎంత పుణ్యఫలమో ఈ రోజున మహాశివుని కనుక ఎవరైతే దర్శనం చేసుకుంటారో ఫలానికి ఆయురారోగ్యంతో సుఖశాంతి. కాబట్టి ఈ తొలి ఏకాదశి బ్రాహ్మీ ముహూర్తంలో